శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. నేను మీ వడ్రే వాదినారంటారు యాది అస్వరజీ. ఇప్పుడు మనం సెప్టెంబర్ 1 తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా 12 రాసుల వాళ్ళకి ఈ సెప్టెంబర్ నెలలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే 7075389589 కాల్ చేస్తే నేనే స్వయంగా లిఫ్ట్ చేసి మీతో మాట్లాడతా. తులరాశి వాళ్ళకి ఈ నెల 19వ తారీఖు నుంచి చాలా బాగుంటుంది. ఎందుకంటే మీ రాశిలోనే శుక్రుడు వచ్చేస్తాడు. ఇంతకుముందు నీచ స్థితిలో ఉండడం వల్ల అంత అద్భుతమైన ఫలితాలు లేవండి. 19వ తారీఖు నుంచి మీ రాశ్యాధిపతి శుక్రుడు మీ రాశిలో ఉండడం గొప్ప అదృష్టం. మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. శుక్రుడు ఉండడం వల్ల ముఖ్యంగా కళాకారులే చాలా బాగుంటుంది మీకు. అంటే మీ రాశిలోనే కళాకారులు ఉన్నారు. కళాకారులు సినిమా రంగంలోనూ, టెలివిజన్ రంగంలోనూ, అలాగే అనేక రకాలుగా కళాకారులు ఉన్నారు. వాళ్ళందరికీ బాగుంటుంది. వాళ్ళకైనా మిగతా వాళ్ళకి బాగుంటుందా? అందరికీ బాగుంటుంది. తులారాశి వాళ్ళకి ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా శుక్రుడికి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు అందంగా ఉండడము, ఆహ్లాదకరంగా ఉండడము, విశేషమైన ఫలితాలు పొందడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా ద్వితీయ భావాన్ని గురుడు చూస్తాడండి. అంటే గురుడు చూడడం వల్ల ఏమవుతుందంటే మీకు ధన సంపాదన విషయంలో ఏమాత్రం అడ్డు రాదు. ధన సంపాదన పెరుగుతుంది కూడా. ఈ నెల మొత్తం కూడా గురుడు దృష్టి ఉండడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. అలాగే ఖర్చు పెట్టేస్తుంటారు కూడా. అంతేకాకుండా గాయకులకి సెకండ్ భావం చూస్తాం కాబట్టి వాళ్ళు కూడా మంచి కాలం అని చెప్తా ఉండే వాళ్ళకి గాయకులకి అంటే అంతేకాకుండా కొంతమంది సంగీతం పడతారు కదా, సంగీతం విద్వాంసులకి వాళ్ళు చాలా బాగుంటుంది. అంతేకాదండి, మీకు ఈ సెకండ్ భావం బాగుండడం వల్ల కంఠధ్వని బాగా ఎక్కువ మాట్లాడే శక్తి ఉంటుంది. మీ తమ్ముళ్ళని, తోబుట్టువుల్ని కలుస్తారు. వాళ్ళ వలన మీకు మంచి యోగవంతంగా ఉంటుంది. కుజుడు దృష్టి 3వ భావానికి ఉండడం వల్ల ధైర్యం, ప్రతి పనులను ధైర్యం ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయండి. కుజుడు అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. పైగా మీ ఏ పని తలపెట్టినా ఆ పనిలో కూడా విజయం సాధించడానికి, శుభవార్తలు వినడానికి తులారాశి వాళ్ళు చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఈ నెల 19వ తారీఖు నుంచి చాలా బాగుంటుందండి. అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. తులారాశి వాళ్ళకి 4th భావం కూడా గురుడు చూస్తున్నాడు. 4th భావాన్ని గురుడు చూడడం వల్ల చక్కగా మీరు విద్యలో బాగా రాణిస్తారు. సంగీతం పట్ల బాగా రాణింపు ఉంటుందండి. ముఖ్యంగా బంగారం కొనుక్కోవడము, అలాగే మంచి మంచి బట్టలు, వాహనాలు మంచి వృద్ధి అవుతూ ఉంటాయి మీకు. మీ అమ్మగారి యొక్క ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి కూడా చాలా చాలా బాగుండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదైనా పంచమస్థానంలో శని మీకు టెన్షన్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఈ ప్రతి చిన్న విషయంలో టెన్షన్స్ పడుతుంటారు. ఏం టెన్షన్ పడకండి. మీ పిల్లల విషయంలో కానీ లేకపోతే జనరల్గా మీకు టెన్షన్స్ ఉంటాయి. భయపడే అవసరం లేదు. శని అంటే ఆడపిల్లల కారకులు కాబట్టి ఆడపిల్లల విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. దానివల్ల మీరేమీ అంతగా ఆలోచించాల్సిన విషయం లేదు. 6వ భావంలో రాహు ఉన్నాడు. తో కలిసి చంద్రుడు 18, 19 తారీఖుల్లో మీకు చంద్రరాహులు ఉంటారు. అంటే 6వ భావంలో. అంటే ఏంటంటే మీరు ఏ పని అంటే ఏ ఎగ్జామ్స్ రాసినా మీరు విజయం సాధిస్తారు. మీకు ఉన్నతంగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. 6వ భావంలో రాహు భూములు, గృహాలు, వాహనాలు, సర్వ సౌఖ్యాలు కలిగించడానికి అవకాశం ఎక్కువ ఉంది. 18, 19 తారీఖుల్లో చంద్రుడితో కలిసిన రాహు కాబట్టి చంద్రుడు ఇచ్చే శుభ ఫలితాలు కూడా రాహు ఇస్తాడండి మీకు. అంటే ఆయన మీకు అద్భుత 10th హౌస్ లార్డ్ అయ్యాడు. ఒక అద్భుతమైన ఫలితాలు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదేమైనా మీకు 7వ భావాన్ని శని చూస్తున్నాడు కాబట్టి కొద్దిగా భార్య భర్తల విషయంలో కానీ, బిజినెస్ పార్ట్నర్స్ అంటారు కదా, వ్యాపారంలో కొద్దిగా చిన్న చిన్న ఆటంకాలు ఎదురవడం అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి, మనస్పర్ధలు వస్తాయి. ఏదేమైనా గురుడు అష్టమంలో ఉన్నాడు. 6వ భావాధిపతి 8వ భావంలో ఉన్నాడు. చంద్రుడితో కలిసి ఉన్నాడు. అంటే గజకేసరి యోగంలో ఉన్నాడు. తరంకి వచ్చే ధనయోగం ఉంటుందండి. అంటే మీరు ప్రమోషన్స్ కొట్టడము, అదే మీకు ఏరియర్స్ రావడము, లేకపోతే సడన్గా మీకు ఉద్యోగంలో మార్పులు రావడము, ఉన్నతంగా ప్రమోషన్స్ రావడము, లేకపోతే మీరు ఏదైనా బిజినెస్ చేస్తే ఆ బిజినెస్లో బాగా డబ్బు సంపాదించడము, ఇవన్నీ మీకు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే ధనం అనేది మీకు అనేక రకాల మీకు రావడానికి అవకాశం ఉంది. డౌటే లేదు. అంతేకాకుండా మీకు 9th హౌస్లో కుజుడితో కలిసేటువంటి చంద్రుడు ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. ఎప్పుడైనా సరే మిథున రాశిలో కుజుడు ఉన్నాడంటే మీ జాతకాలు కూడా చూసుకోండి, విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది. 27, 8వ తారీఖు నుంచి 20 తారీఖు 10:30 వరకు కూడా కుజస్తంభన ఉంటుందండి. కుజస్తంభన అంత మంచివాడు కాదు కదా. 2nd హౌస్ లార్డ్ అండ్ సప్తమాధిపతి భాగ్యంలో ఉన్నారు. సప్తమాధిపతి భాగ్యంలో ఉన్నారంటే మీ భార్య ద్వారా మీకు మంచి అవకాశం కలిసి వస్తుంది. అలాగే డబ్బులు కలిసి వస్తాయి.
విదేశాలు వెళ్తారు. సప్తమాధిపతి భాగ్యాలు ఉన్నాడంటే ఇంక చెప్పకలేదండి. మీ జాతకంలో కనుక అలా ఉందంటే చూసుకోండి. సప్తమాధిపతి భాగ్యాలు ఉన్నాడంటే వాళ్ళ జాతకంలో అదృష్టం ఉందని చెప్పేయచ్చు. అలాగే కుజచంద్రుల కాంబినేషన్ కూడా ఉంది ఇక్కడ. సో 25, 26 తారీఖుల్లో మంచి అదృష్టం కలగబోతుందండి. బహుశా జాక్పాట్ అంటే జాక్పాట్ కాదనుకోండి. ఇక్కడ మంచి ధనయోగం కలుగుతుంది. మీరు ముఖ్యంగా చెప్పడం మర్చిపోయాను. ఈ రియల్ ఎస్టేట్ రంగం ఉంటుంది సారా, వాళ్ళకి చాలా బాగుంటుందండి. భూముల వలన వాళ్ళకి ఆదాయం ఎక్కువ ఉండవు. అదే చాలా బాగుంటుంది. అంతేకాకుండా గృహాలు, వాహనాలు మీకు కొనుక్కుంటారు. భూములు బాగా అంటే భూ సంపద బాగుంటుంది. ముఖ్యంగా రైతులకు కూడా వాళ్ళకి మంచి యోగవంతమైన కాలం అని చెప్పచ్చు. గురుచంద్ర కాంబినేషన్ చాలా బాగుంది. ఏదేమైనా దశమ స్థానం కూడా చాలా బాగుంది. అంత భయపడాల్సిన అవసరం లేదు. 10th హౌస్ లార్డ్ కూడా బాగున్నాడు. 10th హౌస్లో బుధుడున్నాడు. చక్కటి మంచి ఫలితాలు ఇస్తాడు. ఉద్యోగం ద్వారా మీరు మంచి ఫలితాలు పొందుతారు. ఏదేమైనా మీ రాశ్యానికి రవి బుధులు, మీ రాశికి రవి బుధులు లాభస్థానంలో ఉన్నారు. రవి మంచివాడు కాదు కదా, అయినప్పటికీ 5వ తారీఖు నుంచి బుధుడు ఉంటాడు. లాభాలు బాగా వస్తాయండి. రవి మీకు ఏంటి బాధ కూడా అవుతాడు, అయినప్పటికీ కూడా బుధుడితో కలిసి ఉన్నాడు కాబట్టి బాధ తగ్గుతుంది. యోగంలో ఉంటారు. పైగా 9th హౌస్ లార్డ్ లాభంలో ఉన్నారు. వ్యాపారాల ద్వారా ధన సంపాదన ఎక్కువ ఉంటుంది. లాభంలో ఉన్నారంటే మీ తోబట్టువులకు బాగుండము, అన్నయ్య గారికి అక్కయ్య గారికి బాగుండము, విశేషమైన ధన సంపాదన కలగడము చాలా చాలా బాగుందండి. ముఖ్యంగా బుధుడు దృష్టి అంటే బుధుడు రవితో కలిసిన బుధుడు కూడా 24వ తారీఖు ఎగ్జాల్టేషన్ వచ్చే స్థితిలో వస్తున్నాడు కదా. 9th హౌస్ లార్డ్ 12th భావం. ఫారిన్ కంట్రీస్ వెళ్తారండి మీరు, సందేహమే లేదు. కుజుడేమో భాగ్యస్థానంలో ఉండము. అంతేకాకుండా 9th హౌస్ లార్డ్ 12th భావంలో 24వ తారీఖు తర్వాత నుంచి విదేశాలు వెళ్తారు మీరు. విదేశ పర్యటన ఖచ్చితంగా ఉంటుంది, అంత డౌటే లేదు. అబ్బాయికి సన్మానాలు జరగడము అవన్నీ మీకు మంచి మంచి ఫలితాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే మీకు బుధుడు కేతువుతో కలిసిన బుధుడు కాబట్టి బావమరుదుల ద్వారా, మేనమామల ద్వారా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. మతపరమైన సంబంధమైన విశేషాల్లో బాగా డెవలప్ అవుతారు. సన్మానాలు మీకు ఎక్కువ జరుగుతుంటాయి. విదేశాలు వెళ్ళడం ఖాయంగా ఉంటుంది. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారిని పూజించడం వల్ల శుభ ఫలితాలు మీకు ఎక్కువ ఉంటాయి. ఈ సెప్టెంబర్ నెలలో మనకి వినాయక చవితి వస్తుంది 7వ తారీఖుని. కొన్ని కంట్రీస్లో, అమెరికా వంటి దేశాల్లో 6వ తారీఖున వస్తుంది. ఇండియాలో 7వ తారీఖుని శనివారం నాడు చేసుకుంటాము. వినాయకుడిని పూజించడము, ఆరాధించడము, అలాగే సమంతకమణి కథ చదివిన తర్వాత అక్షంతలు కూడా తల మీద వేసుకోవడం వలన ఆ రోజుని మీకు తెలిసిందే ఉందండి, చంద్రుని చూడడం వలన వచ్చే దోషము, నీలాపనిందలు అన్నీ తొలగిపోతాయి అని శ్రీకృష్ణ భగవానుడే మనకి ఈ కథలో కూడా చెప్పారు ఆయన. సో మనం తప్పకుండా చేద్దాము, వినాయకుడిని ఆరాధన చేసుకుందాము. అలాగే 9వ తారీఖుని స్కంద షష్ఠి, సూర్య షష్ఠి అని వస్తుందండి. అంటే సూర్య షష్ఠి అంటే సూర్య భగవానుడికి ఇష్టమైన రోజు ఆ రోజు. అంతేకాకుండా సుబ్రహ్మణ్య స్వామి, వీరిద్దరిని పూజించడం వలన చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని రాసుల వాళ్ళు కూడా ఈ పూజించాలి. ముఖ్యంగా సూర్య భగవాన్ ఆరాధన చాలా చాలా మంచిదండి. అది అద్భుతమైన ఫలితాలు మనకి తప్పకుండా ఉంటాయన్నమాట. సూర్య భగవాన్ని ఆరాధించడము, ఆ రోజు మనకి సూర్య భగవానుడికి ఆదిత్య హృదయం చేయడం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఆదిత్య హృదయం సూర్య భగవానుడు నమస్కార పీరియడ్ కదండి ఆయన. నమస్కారం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా చక్కటి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించేవాడు సూర్య భగవానుడు మాత్రమే అంటే సూర్య భగవానుడు ఇస్తాడండి. అంతేకాకుండా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల ఈ రోజు కూడా అంటే సుబ్రహ్మణ్య స్వామిని అలాగే సేమ్ సూర్య భగవాన్ ఆరాధన చేయడం వల్ల చాలా మంచిది. ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఏంటంటే ఆయనని ఆరాధించడం వల్ల అంటే కళ్యాణం చేయించడం కానీ, లేకపోతే సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేయించడం కానీ, పుట్టలో పాలు పోయడం కానీ ఇవన్నీ ఉంటాయి కదా. అలా చేయడం వల్ల పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవ్వడము, సంతాన భాగ్యం కలగడము, భార్యాభర్తల యొక్క అనురాగం పెరగడం మీకు తెలియదే ఉందండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తే ఎంతో అద్భుతమైన ఫలితాలు ఉంటాయని ఒకే రోజు రావడం సూర్య భగవానుడిది, అలాగే మన సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రావడం చాలా అద్భుతం అండి. ఈరోజు వీలుంటే ఉపవాసం ఉండండి. ఉపవాసం అంటే పొద్దున టిఫిన్ చేయొచ్చు, భోజనం చేయొచ్చు, రాత్రికి మాత్రం భోజనం చేయకుండా పిండి పులిహారం ఏదో చేసి తింటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. వినాయకుడి ఆరాధన చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. సూర్య షష్ఠి, స్కంద షష్ఠి అద్భుతమైన ఫలితాలు. అలాగే ఈ నెల 18వ తారీఖున అంటే మహాలయ పక్షాలు వస్తున్నాయి. మహాలయ పక్షాలు చాలా పవర్ఫుల్ కదా. అంటే పితృదేవతలని మనకి చాలా సంతృప్తి పరిచే రోజు అనమాట. మనం అంటే అందరూ కాదండి, తల్లిదండ్రులు లేని వాళ్ళు చేస్తారు ఇదంతా కూడా. పిండ ప్రదానం చేయడము, అలాగే దానాలు చేయడము. ఈ రోజు అంటే 15 రోజులు ఉంటుంది ఈ మహాలయ పక్షాలని. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే పితృదేవత సంతోషిస్తారు. ఈ సంతోషించడం వల్ల ఏమవుతుందంటే మనకి వంశం వృద్ధి అవుతుందండి. గోత్రం వృద్ధి అవ్వడము, వంశ వృద్ధి అవ్వడం ఉంటాం కదా, ఈ వృద్ధి అవుతుంటుంది. దానాలు, పండితులకి దానాలు ఇవ్వడము, బట్టలు సమర్పించడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. అందుకని చూడండి ఈ నెల మొత్తం కూడా
మన పెద్దల్ని ఆరాధించాలని చెప్పి నెల మొత్తం కూడా పెట్టారు. అందుకని పెళ్ళిళ్ళు అవి చెయ్యం కదా, కార్యక్రమాలు శుభకార్యాలు చెయ్యం నెల మొత్తం కూడా. కాబట్టి మనం ఈ మహాలయ పక్షాల్లో పితృదేవతలను పూజించి తర్పణాలు, దానాలు, పిండ ప్రదానాలు ఉంటాయి కదా. తల్లిదండ్రులు లేనివాడు సుమా నేను చెప్పేది, ఎవరో ఒకరు ఉన్న వాళ్ళకి చేస్తే మంచిది. మరీ ముఖ్యంగా అంటే వినాయకుడిని, సుబ్రహ్మణ్య స్వామిని, సూర్య భగవాన్ని ఆరాధన చేయడం వల్ల ఈ 12 రాశి వాళ్ళకి ఎవరైనా చేయొచ్చండి. చేయడం వల్ల అద్భుతం ఫలితాలు, మంచి ఫలితాలు, శుభ ఫలితాలు వస్తాయి. చక్కటి ఆరోగ్యవంతంగాను, ఐశ్వర్యవంతంగాను, ఎటువంటి కోర్టు కేసులు కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మనశ్శాంతిగా ఆనందోత్సవాలతో ఆనందంగా ఉండేట్టుగా మీరు ఉండాలని ఆ సూర్య భగవాన్ని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.